రమ్య మల్లికను గుడి దగ్గరికి తీసుకొని వచ్చి గౌతమ్‌కి తెలియకుండా దత్తత కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య, మల్లికాలు వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఆ కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ఉంటారు. ఇంతలో మైసమ్మ ఆ విషయం తెలుసుకొని గౌతమ్‌కి ఫోన్ చేస్తూ ఉంటుంది. "గౌతమ్, నువ్వు మోసపోయావని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం, "అవును, ఆ రమ్య ఉంది కదా, నీ కూతుర్ని గుడిలో ఎవరికీ తెలియకుండా, నీకు కూడా తెలియకుండా దత్తత కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఆ దత్తత తీసుకునే కార్యక్రమంలో పూజ జరిపించి తనని తన కూతురు చేసుకోవాలనుకుంటుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ ఫోన్‌ని కట్ చేసేస్తూ ఉంటాడు. "నన్ను మాయమాటలు చెప్పి నమ్మించి నన్ను పక్కకు పంపించేసి ఇప్పుడు దత్తత కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటున్నారా? దీన్ని ఎలాగైనా ఆపాలి" అని చెప్పేసి అయితే బండి తీసి అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం మల్లికను దత్తత తీసుకోవడానికి అన్ని పూజల్ని చేస్తూ చాలా సంతోషంగా మల్లికను చూసి సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కేశవ వాళ్ళ అమ్మ మాత్రం ఎవరు రాకుండా, ఏమీ జరగకుండా చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రమ్య మాత్రం మల్లికను చూసుకుంటూ ఎలాగైనా సరే మల్లికను నా సొంతం చేసుకొని నా కన్న బిడ్డలా చూసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ మల్లిక వైపు అలా చూస్తూ చాలా సంతోషంగా ఆ పూజలన్నింటినీ అయితే జరిపిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.